కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలో పేకాట రాయిళ్లు రెచ్చిపోతున్నారు. కూటమి నాయకుల కడసన్నలో పేకాట యథేచ్ఛగా కొనసాగుతోంది. పులివెందుల సమీపంలోని పొలంలో జరుగుతున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 8 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 40,000 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ప్రణయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోడి పందాలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. పట్టుబడిన వారిలో తెలుగుదేశం నాయకులు ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. పేకాట శిబిరంపై దాడికి వెళ్లిన ప్రణయ్ కుమార్ రెడ్డిపై టీడీపీ నాయకులు దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అధికారుల ఉత్తర్వుల మేరకు మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు వీరపనాయనపల్లి రోడ్లో గ్యాంబ్లింగ్ ఒక తోటలో గ్యాంబ్లింగ్ ఆడుతూ ఒక 8 మంది గ్యాంబ్లింగ్ ఆడుతూ దొరకగా 40,110 క్యాష్ మరియు 8 మందిని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొని వచ్చినాము. పులివెందులలో ఎవరైనా సరే గ్యాంబ్లింగ్ ఆడుతూ పట్టుబడితే ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. వీరిపైన 9(1) ఏపీ గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశాం. సంక్రాంతి పండుగకి ఎటువంటి కోడి పందాలు జరిగినా, గ్యాంబ్లింగ్ జరిగినా, బెట్టింగ్లు జరిగినా ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. వీటిపైన పోలీసులు కఠినమైన చర్యలు ఉంటాయి. అందరిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. అందరికీ బైండ్ ఓవర్లు చేయడం లేదండి. మా పైన అధికార పార్టీ వర్గాలు మేము చేస్తే ఇంకా చేయమని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికార పార్టీ వర్గాలు ఒత్తిడి తేవట్లేదు. దీనిపైన వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు వీరపనాయనపల్లి రోడ్లో గ్యాంబ్లింగ్ ఒక తోటలో